హాయ్ హలో వెల్కమ్ టు ఖ్యాతి బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది వంకాయ టమోటా చట్నీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా వంకాయలు టమోటాలను ఆయిల్ వేసి కొంచెం మగ్గించి ఈ విధంగా తీసుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం చింతపండు వేసి దాన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని దీనిలోకి వంకాయ టమోటా ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుని మాత్రమే పేస్ట్ చేసుకోవాలండి. ఒకేసారి చేసుకుంటే అది మెత్తటి సాఫ్ట్ పేస్ట్ అయిపోతుంది. ఆ విధంగా చేసుకుంటే బాగుండదు కదా. ఇలా కోర్స్గా కొంచెం వంకాయ టమోటా ముక్కలు కనిపించే విధంగా తయారు చేసి పెట్టుకుని దానికోసం పోపు రెడీ చేసుకుని ఈ చట్నీ అంతని పోపులోకి యాడ్ చేసుకున్నానండి. నా ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా ఆయిల్లో 5 minutes మగ్గించుకోవడం వల్ల దాని యొక్క టేస్ట్ చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కనుక వేసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక దీని రుచి ఆ వంకాయ ఇష్టపడే వాళ్ళకే తెలుస్తుందండి. ఈ విధంగా పోపు వేసుకున్న తర్వాత చట్నీని అంతటిని వేరే డిష్ అవుట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే దాని రుచి సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.